దేవరగట్టు కర్నూలు జిల్లాలో గత కాలపు సంప్రదాయంలో భాగంగా చేసుకొచ్చేటటువంటిది రెండు వర్గాల మధ్యన పోరాటం విగ్రహాల కోసం. అది ఒకనాడు రాజుల కాలంలో పల్నాడులో ఉన్నటువంటి సందర్భంలోని సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సరే, సంప్రదాయం కొనసాగించడం తప్పలేదు, కానీ ఆ రోజుల్లో ప్రాణాలకు తెగించి పోరాడాలి. ఇప్పుడు ఎందుకు? చక్కగా సిస్టమేటిక్గా ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో రాజుల ఆధిపత్య పోరాటాలు ఉండేది, జమీందారుల ఆధిపత్య పోరాటం ఉండేది. ఇప్పుడు ఎవడి మీద ఎవడ ఆధిపత్యం చేయాలి? ఇది డెమోక్రటికల్ వరల్డ్ కదా. ప్రాణాలకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మద్యం సేవించి కొట్టుకుంటున్నారా, లేకపోతే సొంతగా కొట్టుకుంటున్నారో తెలియట్లేదు. తాజాగా హౌళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని జైత్రయాత్రలో హింసలో రెండు వర్గాలు కర్రలతో తలపడినటువంటి సందర్భంలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. గట్లో గురువారం అర్ధరాత్రి స్వామి అమ్మవారి వివాహం తర్వాత ఊరేగింపు జరిగినప్పుడు దేవతామూర్తులు తీసుకెళ్లేందుకు పోటీ పడడం అనేది సహజంగా ఉండే సంప్రదాయం రెండు వర్గాల మధ్యన. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకుంటే ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు, 100 మంది గాయపడ్డారు, 5గురికి తీవ్ర గాయాలైనవి. అదేదో రింగ్ కర్రలు పెట్టారట ఈసారి. వాస్తవంగా ఏదో దానికి ఏమంటారు, సంప్రదాయం ప్రకారం పోరాడుకోవాలంటే చివరికి ప్రాణాలు తీసుకునేలాగా పోరాడుకునేటటువంటి కార్యక్రమమే దారుణం.